తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము తిమోతియులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకున్నాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. అపోస్తలుడైన పౌలు తిమోతియులకు రాస్తూ 2వ పత్రికగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు మనకు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత మనకు కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. ఆయన మంచి పోరాటం పోరాడని చెప్తున్నాడు మనతోటి. మనమే పోరాటం పోరాడము. ఈ సంవత్సరం అంతట్లో మనం ఎలా పోరాడాము? మనం శరీరానుసారంగా పోరాడామా, ఆత్మానుసారంగా పోరాడామా, దేవుని కొరకు మనం ఏం చేయగలిగాము? మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మంచి పోరాటం పోరాడాడట దేవుని కొరకు. దేవుని ప్రచురం చేయటంలో, దేవుని వాక్యమును విస్తరింప చేయటంలో, క్రైస్తవులను విస్తరింప చేయటంలో, క్రైస్తవ్యాన్ని ప్రచురం చేయటంలో ఆయన మంచి పోరాటం పోరాడాను అంటున్నాడు. మనం ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఏం చేయగలిగాము దేవుని కొరకు? మనము కూడా మంచి పోరాటం పోరాడామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన పరుగు ఎలా ఉంది? విశ్వాసమును కాపాడుకున్నామా? ఆయన విశ్వాసమును కాపాడుకున్నాను అంటున్నాడు. మనం విశ్వాసాన్ని కాపాడుకున్నామా ఈ సంవత్సరాది నుండి ఈ సంవత్సరాంతం వరకు? లేకపోతే మన విశ్వాసములు ఎక్కడైనా లోటు ఏర్పడిందా? ఎక్కడైనా మనం అవిశ్వాసములమయ్యామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మంచి పోరాటం పోరాడేది అంటున్నాడు. మనం కూడా ఆ మాట చెప్పగలిగి ఉండాలి. విశ్వాసమును కాపాడుకుంటుని అంటున్నాడు. మనము కూడా ఆ మాట చెప్పగలిగి ఉండాలి. మనం మంచి పోరాటం పోరాడాము దేవుని కొరకు అని చెప్పగలిగి ఉండాలి. దేవుని కొరకు నా విశ్వాసమును కాపాడుకుంటుని అని చెప్పగలిగి ఉండాలి. ఆయన ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. మనము కూడా ఆ మాట చెప్పగలగాలి ధైర్యంగా. ఎప్పుడు అంటే అపోస్తలుడైన పౌలు వల్లే మంచి పోరాటం పోరాడినప్పుడు, విశ్వాసమును కాపాడుకున్నప్పుడు మనము కూడా ఇక మీదట నా కొరకై నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని కూడా చెప్పగలుగుతాం. కాబట్టి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంవత్సరాది నుండి ఈ సంవత్సరాంతం వరకు మనం ఏం చేయగలిగాము? మనం దేవునిలో ఎలా జీవించగలిగాము? దేవుని కొరకు ఏమి చేయగలిగాము? దేవునిలో ఎలా ఎదిగాము? మంచి పోరాటం పోరాడామా? విశ్వాసము కలిగి ఉన్నామా? విశ్వాసమును కోల్పోయామా? ఎలా ఉన్నామా? నా ఆత్మీయ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితంలో మనము మంచిగా పోరాడుదామా? అపోస్తలుడైన పౌలు వల్లే మంచి పోరాటం పోరాడితే నేను మనం కూడా చెప్పగలుగుదాం. నా విశ్వాసము కాపాడుకుంటుని అని మనము కూడా చెప్పగలుగుదాం. దేవుని యందు మనము భయము భక్తి కలిగి ఆయన వెంబడించినప్పుడు మనము కూడా ఈ మాటలు చెప్పుదాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని మనము కూడా చెబుదాం. ఆయనలాగే మనము పోరాడదాం. ఆయనలాగే మనం విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఆయనలాగే మనము నీతి కిరీటం కొరకు ఎదురు చూద్దాం. ఈ నీతి కిరీటం నాకు ఉంచబడినదని మనము కూడా చెప్పగలుగుదాం. అదే మాదిరిగా ఇంకా ఏమంటున్నాడంటే, అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచి వారందరికీను అనుగ్రహించును అంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఎదురు చూచి వారి అందరికీ ఆ నీతి కిరీటం అనుగ్రహించును అంటున్నాడు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూచి వారికి అందరికీ ఆ నీతి కిరీటం అనుగ్రహించబడును అంటున్నాడు. కాబట్టి మనమందరం దానిలో ఉన్నాం. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. మనం ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మనం ఆయనతో మనం సదా జీవించాలని ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆ నీతి కిరీటము మనకు కూడా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడని వాక్యంలో తెలియచేయబడుతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపనీయకుండా నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము అంటున్నాడు. నేను త్వరగా వచ్చుచున్నాను, నీకు కలిగిన కిరీటమును ఎవడును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము అంటున్నాడు. మనం కలిగి ఉన్న ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నామో అది ముందు కూడా కలిగి ఉన్నాం. ఆయన ఇచ్చే నీతి కిరీటమును మనము గట్టిగా పట్టుకుందాం. అది జారి విడుచుకున్నామంటే అది మళ్ళీ మనం పొందుకోవటం చాలా కష్టం. కాబట్టి
ఆ నీతి కిరీటము అపొస్తలుడైన పౌలు పొందుకున్న రీతిగా మనము కూడా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం కాబట్టి మనం కూడా ఆ నీతి కిరీటాన్ని పొందుకునే వారముగా ఉన్నాం. కాబట్టి అది ఎవరు అపహరించకుండా గట్టిగా పట్టుకున్నాం అంటున్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో. గట్టిగా పట్టుకోవాలి, మనం విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఆ పరిశుద్ధతను గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు ఆ నీతి కిరీటాన్ని కూడా మనం గట్టిగా పట్టుకొనగలుగుతాం. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. మేము కూడా నాయనా మీ నీతి కిరీటము కొరకు నాయనా పాటుపడే వారిని సిద్ధపరచండి ప్రభువా. మా ముందుంచిన నూతన సంవత్సరంలో ప్రభువా విశ్వాసమును కాపాడుకుంటూ, రక్షణను కొనసాగించుకుంటూ, నీతి కిరీటాన్ని ధరింప చేసుకున్నామన్న అనుభవములో సంవత్సరం అంతా సంతోషంతో జీవించే కృప వినిచిన బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.